హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మ్యాండమెంట్స్ పిటిషన్ వేస్తే 90 రోజుల్లో చేయకపోతే మ్యాండమెంట్ పిటిషన్ వేయచ్చు కోట్ల. అప్పుడు గవర్నర్ తప్పనిసరి ఒప్పుకుంటారు. జీవో ఒప్పుకోకపోతే జీవో తీయవచ్చు. అప్పుడు ఎన్నికలు కోవచ్చు. రెండవది, ప్రభుత్వం ఇది జీవో తీస్తే కోట్ల కొట్టేస్తారంటే తప్పుడు వాదన చేస్తారు. కోట్ల కొట్టేయదు. ఎందుకంటే 50% సీలింగ్ తోటి కొట్టేస్తారు. 50% సీలింగ్ ఎప్పుడో పోయింది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు 50% సీలింగ్ తొలగించి 60%, 70% దాకా ఉండొచ్చని చెప్పింది. కానీ ఇక్కడ మీరు సీలింగ్ అని తప్పించుకుంటున్నారు. కాబట్టి ఇది తప్పుడు వాదన, ఎస్కేప్ వాదన, తప్పించుకునే వాదన, తప్పించుకునే సాగు. కాబట్టి కేసు గెలుస్తుంది. మీరు జీవో దిగి ఎన్నికల నోటిఫికేషన్ అయ్యి తప్పనిసరిగా గెలుస్తుంది. జనాభా లెక్కలున్నాయి. రాజ్యాంగం యొక్క హక్కు ఉంది. చట్టసభ అసెంబ్లీలో చట్టం చేశారు. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, కోర్టు తీర్పుల ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లుతాయి. దీన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడ ప్రభుత్వ పరంగా తప్పించుకోవచ్చు కానీ ప్రజల పరంగా తప్పించుకోలేడు. సుప్రీంకోర్టులో మ్యాండమెంట్స్ పిటిషన్ వేస్తే